నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. భోజన ప్రియులకు చేపల పులుసు ఇష్టమైన వంటకం. ఆ పులుసు రాజకీయ నేతల చేతికి చిక్కితే ఓ పవర్ఫుల్ పాయింట్ అవుతుంది. ప్రత్యర్థి నాయకుడిని ఇరుకున పెట్టాలనుకున్నా, టార్గెట్ చేయాలనుకున్నా చేపల పులుసునే ఆయుధంగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఆ చేపల పులుసు తెలంగాణ గడ్డపై ఉడికిపోతుంది. 2014లో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకు నీటి గొడవ మొదలైంది. మా రాష్ట్రంకు వచ్చే నీటి విషయం గురించి నిలదీయడంతో కొత్త నిబంధనలు రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమిటీలో సభ్యులుగా నియమించుకోవాలని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్ల వాటా విషయంలో తెలంగాణ నాయకుల మాటలు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటలు కోటలు దాటిపోతున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ నీటి కష్టాలు వచ్చేవి కావని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై నాటకాలు ఆడారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ చేపల పులుసు, రాగి సంకటి తిని రాయలసీమను రతనాల సీమను చేస్తా అని మాట ఇచ్చింది వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడిచిన బాటలోనే హరీష్ రావు నడిచారు. అదే చేపల పులుసును ఇప్పుడు హరీష్ రావు పట్టుకున్నారు. కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్న సమయంలోనే ప్రజాభవన్కు సీఎం చంద్రబాబును పిలిచి ఆయన అడుగులకి మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి కాదా అని హరీష్ రావు ఎదురు ప్రశ్నించారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ దంపతులు కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంటికెళ్లి చేపల పులుసు ఎందుకు తినాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు అడిగారు. సందర్భం, సమయం ఏదైనా కావచ్చు, నాయకుల నోట పదే చేపల పులుసు ఘాటు వస్తూనే ఉంది. ఈ ఘాటు ఎక్కడి దాకా వెళ్తుంది, ఎవరి నశాలానికి ఎక్కుతుందో చూడాలి మరి.